ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. మరొకసారి దేవుడు తన కృపలో మనల్ని సజీవులుగా ఉంచినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మరొకసారి తన వాగ్దానం బయలుపరుస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ నా మీదికి బలముగా దిగివచ్చును. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనుషులైనటువంటి మనందరి మీదికి బలముగా దిగుతూ ఉంటున్నది. నిజముగా అనేక మంది ప్రార్థన చేస్తూ దేవా ఆత్మను దయచే అని అడిగిన కొలది దేవుడు తన ఆత్మను అందరికీ శక్తి లేకుండా, కొలత లేకుండా సమృద్ధిగా దయచేసి ఉన్నాడు. ఈనాడు మనము కూడా దేవుని ఆరాధించుటకు ఈ పరిశుద్ధ దినాన మందిరంలోకి వెళ్తున్నాం కదా. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధించాలి అని లేఖన వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజంగా ఆత్మ పూర్ణముగా మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిస్తుంటున్నావా? అందుకే లేఖన వాక్యంలో ఉంటుంది, ఆత్మను మీరు ఆర్పకుడి. నిజంగా చాలామంది దేవుడిచ్చినటువంటి ఆత్మను, ప్రభు ఇచ్చినటువంటి దేహమును, ప్రభుని స్తుతించాల్సినటువంటి సమయంలో ప్రభుని స్తుతించక, మహిమపరచక, ప్రభు యొక్క మహిమను పక్కన పెట్టి ప్రభుకు వ్యతిరేకంగా దూరంగా ఉండి ప్రభును దూరం చేస్తున్నారు. ప్రభు ఆత్మను దుఃఖపరుస్తుంటున్నారు. చాలామంది ఆత్మను ఆర్పేస్తుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన వాక్యమును తెలియజేస్తుంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి కొలత లేకుండా, ఈ లోకంలో కొలత అనేది చాలా ఉంటుందండి. బట్టలో కొలత ఉంటుంది, తినే తిండిలో కొలత ఉంటుంది, తాగే నీటిలో కొలత ఉంటుంది, నడిపే వాహనములలో కొలత ఉంటుంది. కానీ దేవుడిస్తున్నటువంటి ఆత్మకు కొలతలు లేవు. ఆ కొలతలు లేని ఆత్మ, నీవు సమృద్ధి కలిగిన ఆత్మను పొందుకుంటున్నావా? ఆత్మవరిశీలుడివై ప్రభుని స్తుతిస్తుంటున్నావా? ఆయన ఆత్మతో ప్రభుని ఆరాధిస్తుంటున్నావా? ఏ రీతిగా మన పరిస్థితి ఉన్నదో, ఏ రీతిగా మన యొక్క ఆలోచన తలంపులు ఏ రీతిగా ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనము ఆలోచన చేయాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈరోజు ప్రభుని మనం ఆరాధించుతున్నప్పుడు ఆత్మతో సత్యముతో మనస్ఫూర్తిగా ఆరాధించాలి. దేవుని మందిరానికి వెళ్తున్నావా? ఆత్మవశుడవై ప్రభుని స్తుతించు. అయ్యా, నీ ఆత్మను నాకు బలముగా దయచేయనైనా. నేను బలవంతునిగా ఉండాలి కానీ బలహీనుని కాదయ్యా. నేను బలవంతుని చేతిలో బాణం వంటి వారిగా ఉండాలి ప్రభు అని ప్రభు దగ్గర మొరపెట్టగలిగితే, ఆనాడు ఆకాశము తెరవబడి పావురం వలె పరిశుద్ధాత్మ ప్రభు మీదికి దిగి, ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక గొప్ప స్వరం మనం వింటూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, అదే రీతిగా దేవుడు ఈరోజు తన బిడ్డలకు కొలత లేకుండా ఆత్మ అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఆ ఆత్మను నీవు పొందుకొని బలవంతునిగా ఉండాలి తప్ప బలహీనుగా ఉండకుండా ప్రభుని ఆరాధించు. ప్రభు బలమును, ప్రభు యొక్క ఆత్మను సమృద్ధిగా ఈ దినాన్ని పొందునుగాక. ఆమేన్.